సింహం రాజు యొక్క భయం మొత్తం గీర్ అడవిలో వ్యాపించింది. కానీ లీనా నక్క చెంచాగిరి చేసి తన ప్రాణాలను సింహం రాజు నుంచి కాపాడుకునేది. లీనా నక్క, ఈరోజు శుభవార్త ఏంటి? మహారాజా, అదేంటంటే ఈ రోజు అడవిలోని అన్ని జంతువులు చందు చిరుతపులి యొక్క పెళ్లికై వేరే అడవికి వెళ్ళాయి. అందుకని ఈ రోజు మీరు ఆకులతోనే ఉండాల్సి ఉంటుంది. ఏం వాగుతున్నావు నక్క? నాకు తొందరగా చెప్పు, ఎవరిని వేటాడాలో, లేకపోతే నిన్నే చంపి తినాల్సి ఉంటుంది ఈరోజు. సింహం రాజు బెదిరింపుకు నక్క వెంటనే వేటాడడానికి ఎవరైనా ఉన్నారో కనుక్కోవడానికి వెళ్ళిపోయింది. కొంచెం దూరం వెళ్ళాక తనకి 2 మేకలు కలుస్తాయి. అరే, ఎవరు మీరు? నేనైతే మిమ్మల్ని ముందెప్పుడు చూడలేదు. మేము రాంపూర్ గ్రామం మేకలము. గడ్డి తింటూ హఠాత్తుగా దారి మర్చిపోయి ఇక్కడికి వచ్చేసాము. దయచేసి మాకు రాంపూర్కి వెళ్లే దారిని చూపించండి, దయచేసి చూపించండి. నక్క ఆలోచించింది. దారి చూపిస్తామనే నేపంతో వారిద్దరిని సింహం రాజు వద్దకు తీసుకువెళ్లి వదిలేయాలని. సింహం రాజు వీళ్ళని చంపి అతని ఆకలి తీర్చుకుంటాడు, ఇంకా నేను బ్రతికిపోతాను. ఆ 2 మేకలు నక్కను గుడ్డిగా నమ్మి నక్కతో కలిసి వెళ్లడానికి నిర్ణయించుకుంటాయి. కొద్దిగా సేపట్లోనే లీనా నక్క మేకలను తీసుకుని సింహం రాజు దగ్గరికి వెళ్తుంది. అరే, నువ్వు మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చావు? ఇంకా ఇతనెవరు? ఇతను మా అడవికి రాజు. మిగతా దారి ఈయనే మీకు చూపిస్తారు. రాజుగారు, వీరిద్దరికి గ్రామానికి వెళ్లే దారిని మర్చిపోయారంట. ముందు దారి చూపించండి వీళ్ళకి. అవును రాజుగారు, మాకు త్వరగా గ్రామానికి వెళ్లే దారి చూపించండి ప్లీజ్. అలాగే తప్పకుండా పంపిస్తా. అందరి వారి చివరి చోటికి పంపించడమే నా పని. ఆ తర్వాత సింహం రాజు 2 మేకలపై దాడి చేసి కింద పడేస్తాడు. ఏయ్ నక్క పిల్ల, రోజు ఇదే విధంగా ఏదో ఒక జంతువుని వేటకు తీసుకురా. దానికి బదులుగా నేను నీ ప్రాణాలని వదిలేస్తా. అలాగే మహారాజు. అలా కొన్ని రోజుల వరకు ఇలా జరుగుతూనే ఉంటుంది. తర్వాత ఒక రోజు అడవిలోకి వేటగాళ్ళు వస్తారు. అడవి మాత్రం చాలా బాగుంది, కానీ మంచి షికారు దొరికినట్లయితే చాలా బాగుంటుంది. వేటగాళ్ళు వచ్చిన సంగతి అడవిలో అది నిప్పులాగా వ్యాపిస్తుంది. ఈ కారణంగా అడవిలోని జంతువులన్నీ ఒక చోట చేరి టెన్షన్తో నిల్చున్నారు. మిత్రులారా, ఇప్పుడు మన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ముందుకు లోయి, వెనుక్కి నుయ్యి ఉంది. మనం షేర్ ఖాన్కి దొరకకపోతే ఇక్కడ వేటగాళ్లు మనల్ని చంపిస్తారు. ఇంకా వేటగాళ్ళకి దొరకకపోతే మనల్ని షేర్ ఖాన్ చంపిస్తాడు. భాలు అన్న, నా జింక ప్రెగ్నెంట్ ఉంది. ఏ సమయంలోనే డెలివరీ అవ్వచ్చు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో తన్ని తీసుకొని ఎక్కడికి పోను? మీరే చెప్పండి. నాకనిపిస్తుంది నువ్వు నీ ఫ్యామిలీని తీసుకొని ఇంకో అడవికి వెళ్ళిపోతే బాగుంటుంది. సరిగ్గా చెప్పావన్నా. నేనైతే ఈరోజు ఈ అడవి నుంచి పారిపోయి మరో అడవికి వెళ్ళిపోతాను. ఒకవేళ జంతువులన్నీ ఈ కారణంగా అడవి విడిచి వెళ్ళిపోతే నేను నా ప్రాణాలను ఎలా కాపాడుకోను? తర్వాత నక్క ఆలోచించింది. ఎవరైతే అడవి విడిచి వెళ్ళిపోతారో నేను వాళ్ళ పేరుని సింహం రాజుకి చెప్తాను. తర్వాత నక్క ఈ విషయాన్ని సింహం రాజుకు చెప్పింది. అవునా? అంటే ఈ రోజు జిరాఫ్ అడవి వదిలి వెళ్ళిపోతుందన్నమాట. సరేలే, చాలా రోజుల నుంచి నేను జిరాఫ్ తినలేదు. ఈ రోజు దాన్ని తింటా. కొద్దిసేపు తర్వాత జిరాఫీ అడవి విడిచి వెళ్తుండగా అప్పుడు సింహం రాజు అతన్ని అడ్డుకుంటాడు. ఎక్కడికి వెళ్తున్నావు జిరాఫ్? నేను సినిమా చూడడానికి వెళ్తున్నాను. అదే రాజమౌళి బాహుబలి సినిమా వచ్చిందిగా, అది చాలా బాగుందని విన్నాను. అదే చూడడానికి వెళ్తున్నాను మహారాజా. నేను నీకు పిచ్చోడ్లా కనిపిస్తున్నానా ఏంటి? నాకంతా తెలుసు నువ్వు అడవిని వదిలి వెళ్తున్నావని. కానీ నేను నిన్ను వెళ్ళనివ్వను. నేనిక్కడే చంపేస్తాను. తర్వాత సింహం రాజు దాడి చేసి జిరాఫీని చంపేస్తాడు. మరుసటి రోజు జింక తన కుటుంబంతో అడవిని విడిచిపెట్టబోతుండగా, పద డార్లింగ్, మనం వెంటనే ఈ అడవి నుంచి పారిపోయి వెళ్ళిపోవాలి. అవును, మేము తయారుగా ఉన్నాము. నాన్న, దారిలో సింహం రాజు మనల్ని చంపేయడు కదా? లేదులే అమ్మా, ఇప్పుడు షేర్ ఖాన్ పడుకొని ఉంటాడు. ఆయన నిద్రలో ఉండగా మనం ఇక్కడి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోతాం. చెట్టు వెనక దాక్కున్న నక్క వాళ్ళ మాటలు విని సింహం రాజు వద్దకు వెళ్ళడానికి బయలుదేరింది. మహారాజా, ఈ రోజు మీకు లాటరీ తగలబోతోంది. సోది చెప్పొద్దు, తొందరగా చెప్పు. ఈ రోజు నేను ఎవరిని వేటాడాలో. ఈ
రోజు జింక అతని గర్భవతి భార్య పిల్లలతో కలిసి అడవి విడిచి వెళ్ళబోతున్నారు. అలానా? అయితే ఈ రోజు నేను ప్రెగ్నెంట్ జింకని చంపుతాను. దాని పొట్టిలో ఉన్న చిన్న బిడ్డ మాంసం తినడానికి చాలా బాగుంటుంది. ఒకవైపు జింక అతని కుటుంబంతో కలిసి వేరే అడవికి వెళ్తుండగా మరోవైపు వేటగాళ్ళు వేటాడటానికి తయారుగా ఉన్నారు. అక్కడ వెళ్తూ వెళ్తూ ఆడ జింకకు కడుపు నొప్పిస్తుంది. ఆ, 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 ఆ. నాకు కడుపులో నొప్పిగా ఉంది, ఇంకా నేను నడవలేను అనిపిస్తోంది. ఈ రోజు నేనిక్కడే బిడ్డకు జన్మనిస్తానని. అవును. ఇది షేర్ ఖాన్ ఉంటుంది. కొద్దిగా కష్టపడి ఈ ఏరియా నుంచి బయటికి వెళ్ళిపోతాం పద. అక్కడేమి టెన్షన్ ఉండదు. పద పద, తొందరగా పద. అప్పుడే సింహం రాజు వస్తాడు. ఆగండి. సింహం రాజును చూసి జింకలన్నీ భయపడతాయి. ఇలాగే జంతువులన్నీ అడవిని వదిలి వెళ్ళిపోతే మరి నా సంగతి ఏంటి? జింకకు అర్థం అవుతుంది ఇప్పుడు వాళ్ళు తప్పించుకోలేరని. అందుకే అతని భార్య పిల్లలను కాపాడుకునేందుకు అతని మాటల్లో ఇరుక్కుపోయేలా చేస్తాడు. అవకాశం దొరికిన వెంటనే ఆడ జింకను తరిమేస్తాడు. పారిపో డార్లింగ్, పారిపో, తొందరగా పారిపో. జింకలన్నీ వాళ్ళ ప్రాణాలను కాపాడుకునేందుకు వేరువేరు దిశల్లో పరిగెడతాయి. సింహం రాజు ఆడు జింక వెనక పరిగెడతాడు. ఇంకా కొద్దిసేపట్లోనే ఆ జింకని అడ్డుకుంటాడు. ఎంతవరకు ఎవరైనా నా నుంచి బ్రతికి వెళ్ళగలిగారా? నువ్వు కూడా వెళ్ళలేవు. చూడు చూడు, నా కడుపులో బిడ్డ ఉంది, నన్ను వెళ్ళనివ్వు, దయచేసి నన్ను వెళ్ళనివ్వు. ఈ విధంగానే అందరినీ వదిలిపెట్టేస్తే నేను ఆకలితోనే చనిపోవలసి ఉంటుంది. ఇంకా నేను ఇది కానివ్వను. హే భగవంతుడా, ఈ రాక్షసుల నుండి నన్ను కాపాడు ప్లీజ్. దేవుడు దగ్గరలో ఉన్నాడా ఏంటి నువ్వు పిలవగానే రావడానికి? నేను కూడా దేవుణ్ణి రోజు ఇదే కోరుకున్నాను, నాకు మంచి మంచి మాంసాన్ని ఇవ్వమని. అందుకే దేవుడు నిన్ను నా దగ్గరికి పంపాడు. కొంచెం దయ చూపు, నా కడుపులో బిడ్డ ఉంది. ఆ బిడ్డనేగా నేను తినాలనుకుంటున్నాను. ఇప్పుడు చావడానికి రెడీ అయిపో. సింహం రాజు జింకను చంపడానికి వెళ్తుండగా అప్పుడు అకస్మాత్తుగా సింహం మీద జింక దాడి చేస్తాడు. ఢీకొన్నందుకు సింహం రాజుకి కోపం వస్తుంది. ఎంత ధైర్యం నీకు? నన్నే కొడతావా? నా భార్యని కాపాడుకోవడానికి నీతో ఏంటి? యముడితో కూడా పోరాడగలను. డార్లింగ్, నువ్వు పారిపోయి ఇక్కడి నుంచి, నేను వీడిని ఆపుతాను. కానీ నేను ఈ పరిస్థితుల్లో వదిలేసి ఎలా వెళ్ళను? ఇది మాట్లాడే సమయం కాదు. పారిపోయి ఇక్కడి నుంచి, నా మీద కొట్టు. జింక అక్కడి నుండి పారిపోతుంది. సింహం రాజు కోపంతో మండిపడతాడు. ఇంకా జింక మీద దాడి చేసి చంపేస్తాడు. అప్పుడే నక్క వస్తుంది. సింహం రాజా, నేను నీ చంచీని కదా. ఎక్కువ మాట్లాడదు. ఏం పనుందో చెప్పు. అదేంటంటే, మీరు ముందు కొంచెం జింకని తిని మీ ఆకలి తీర్చుకోండి, తర్వాత నాకు కొంచెం ఉంచండి. నేను చాలా రోజులుగా జింకని తినలేదు. ఓ పంచయ్, ఈ జింకని నువ్వే తినేయ్. ఈ రోజు నేను ఆ ప్రెగ్నెంట్ జింకని విడిచిపెట్టను అసలు. అలా చెప్పి సింహం రాజు ఆడు జింకని పట్టుకోవడానికి వెళ్తాడు. వేటగాళ్ళు చెట్ల వెనకల గురిపెట్టి నిల్చొనున్నారు. అక్కడ ఆడ జింక పరిగెడుతూ బాగా అలసిపోయింది. అప్పుడే సింహం రాజు వస్తాడు. నీకేమనిపించింది? నువ్వు తప్పించుకుంటావా? అరే, నీ భర్త నా నుంచి తప్పించుకోలేకపోతే నువ్వెలా తప్పించుకుంటావు? ఏంటి, నువ్వు నా భర్త చంపేశావా? అవును, ఇంకా దాన్ని నక్కకి తినడానికి ఇచ్చిస్తాను. నువ్వు రాజువి కాదు, రాజు పేరుతో ఉన్న రాక్షసుడివి. నువ్వొక మచ్చవి అడవికి. నిన్ను ఆ దేవుడు ఎప్పటికీ క్షమించాడు. చాలా నమ్మకం ఉందిగా నీకు నీ దేవునిపై. అయితే పిలు, నీ దేవుణ్ణి ఇంకా నీ ప్రాణాలని కాపాడుకో. ఓరి దేవుడా, ఏదైనా చమత్కారం చేసి నన్ను కాపాడు ఈ రాక్షసుడి నుండి. జింక తన ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతుంది. సరిగ్గా అప్పుడే వేటగాళ్ళు పరిగెడుతున్న జింకని చూస్తారు. మహేష్, అదిగో జింక వస్తుంది, షూట్ చెయ్యి. వేటగాళ్ళు జింకకి గురి పెడతారు. సరిగ్గా అప్పుడే మేఘం గర్జించడం ప్రారంభిస్తుంది మరియు మెరుపులు మెరుస్తాయి. హే భగవంతుడా, నన్ను కాపాడు. జింక పైన గురిపెట్టి ఉన్న వేటగాళ్ళు ఫైర్ చేస్తారు. మరోవైపు సింహం రాజు జింక మీద దాడి చేయడానికి దూకుతాడు. సరిగ్గా అప్పుడే జింక కాలికి గాయం అవుతుంది. తను కింద పడిపోతుంది. తర్వాత వేటగాళ్ళు గురి సింహం రాజుకు తగులుతుంది. ఇంకా సింహం రాజు అక్కడే కుప్పకూలిపోతాడు.
అప్పుడు వేటగాడు జింక దగ్గరికి వచ్చి అంటాడు, నీ అదృష్టం చాలా బాగుంది. సింహం నోటి నుంచే బయటపడ్డావు, కానీ నువ్వు మా నుంచి మాత్రం తప్పించుకోలేవు. హే భగవంతుడా, నన్ను కాపాడు, నన్ను కాపాడు. నోర్మూయ్, నీ దేవుడేమీ చెయ్యలేడు. చూస్తుండు, నేను నిన్ను ఇప్పుడే చంపుతా. ఇంకా నీ దేవుడు నన్ను ఏమీ చెయ్యలేడు. వేటగాడు జింకకి గురి పెట్టి ట్రిగర్ ని నొక్కబోతుండగా అప్పుడు ఆకాశం నుండి వేటగాళ్లపై మెరుపులు పడతాయి. వెంటనే వాళ్ళు కాలిపోయి పడిపోతారు. భగవంతుడా, మీకు చాలా చాలా ధన్యవాదాలు, మీరు నన్ను కాపాడినందుకు అంటారు. భగవంతునిపై నమ్మకం ఉంచిన వాళ్ళకి ఏదో ఒక రూపంలో వచ్చి కాపాడుతాడని భగవంతుడు జింకని కాపాడాడు. ప్రెగ్నెంట్ గా ఉన్న జింక మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు జింక తన పిల్లలతో అడవిలో హాయిగా నివసిస్తోంది. ఒకవేళ మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకో మాట, వీడియోని లైక్ ఇంకా షేర్ చేయడం మర్చిపోవద్దు.